హాయ్ అండి, వెల్కమ్ టు సల్మా టాక్స్. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. దీనికోసం ముందుగా 2 పెద్ద ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక కొబ్బరిని కూడా తీసుకొని దాన్ని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత గసగసాలని దాన్ని వేయించుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత మసాలా దినుసులు ఒక లవంగం, చెక్క, మిరియాలు, యాలకులు అవన్నీ కలిపి వేసుకుంటున్నాను. ఆ తర్వాత దీంట్లోనే ఆనియన్స్ వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి ఇంకొద్దిసేపు మగ్గిన తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక చిన్న గిన్నెలో వాటర్ పెడుతున్నాను దాని మీద. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాలను మిక్సీ పట్టుకుందామండి. ఇందాక వేయించుకున్న కొబ్బరి గసాలని కూడా పౌడర్ చేసుకొని అదే గిన్నెలో అల్లం వెల్లుల్లిని కూడా తీసి పెట్టుకున్నానండి. అది కూడా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ అంతా వచ్చేసింది కదా, అలా చిన్న గిన్నెలో వాటర్ పెట్టడం వల్ల అలా వాటర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న టమాటోని, 1 కేజీకి ఒక చిన్న టమాటో చాలండి, అది వేసుకుంటున్నాను. అది వేసిన తర్వాత అది కూడా లైట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టిన కొబ్బరి గసగసాల పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఆ తర్వాత కారం వేసుకోవాలండి. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోనే ధనియాల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ కర్రీకి మొత్తం సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొద్దిసేపు అయిన తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం. మీకు వద్దనుకుంటే వేసుకోకండి. 2 నిమిషాల తర్వాత ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.